నెల్లూరు నగరపాలక సంస్థ విఆర్ మున్సిపల్ హైస్కూల్ నందు మొదటి విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం స్కూల్ నందు ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ గౌరవ మేయర్ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గౌరవ నగర మేయర్ సుజాత అశోక్, నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చింతాల వెంకట్రావు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వెంకటరమణ, అసిస్టెంట్ హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ, టీచర్లు గురుప్రసాద్, జయలక్ష్మి, హరిత, చంద్రకళ, ఎంఓఈ హమీద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విఆర్ స్కూల్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు మనకి ఎంతగానో నెల్లూరుకి ఎన్నో ఎనలేని సేవలు చేస్తున్నారు. అలాగే విఆర్ స్కూల్ కూడా ఇంత అద్భుతంగా నిర్మించడం ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడా లేని విధంగా హై స్కూల్ అంటే ఎలా ఉందంటే ప్రైవేట్ స్కూల్ మించి ఉంది. అదే విధంగా టీచర్స్ కానీ, మన హెచ్ఎం గారు కానీ, కమిషనర్ గారు కానీ ఎంతో స్కూల్కి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరుగుటం చూసుకుంటున్నందుకు చాలా హ్యాపీ. అలాగే మనకి ఇక్కడ పిల్లలందరికీ ఈ రోజు సెలవులు ఇవ్వడం జరిగింది. అదే టీచర్స్ ఎంతగానో కష్టపడి పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు ఎనలేని సేవలు. అలాగే పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి వాళ్ళ భవిష్యత్తుకి ఇంకా టీచర్స్ అందరూ తోడ్పడాలని, అదే విధంగా చిన్న మేడం సార్ వాళ్ళందరికీ చిన్న సాల్వా వేసి సత్కరించుకోవడం చాలా అభినందనీయంగా ఉంది. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరి నారాయణ గారి యొక్క ఆశయాల మేరకు ఏర్పాటు చేసినటువంటి విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ దిగ్విజయంగా మొదటి అకాడమిక్ ఇయర్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మున్సిపల్ స్కూల్లో గత సంవత్సర కాలం పాటు పనిచేసినటువంటి ఆల్ టీచర్స్, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్ వారందరూ కూడా గత కొన్ని నెలలుగా ఈ స్కూల్ని ఎవరు ఊహించని రీతిలో ఈ స్కూల్ని తీర్చిదిద్దేందుకు, పిల్లలను సరైన మార్గంలో నడిపించేందుకు, క్రమశిక్షణతో కూడినటువంటి, నాణ్యత కూడినటువంటి విద్యను అందించేందుకు అహర్నిశలు వారందరూ శ్రమించారు. వారి శ్రమకు తగినట్టుగా వారికి గౌరవమైనటువంటి గుర్తింపునిచ్చేందుకు స్కూల్ యాజమాన్యం ఈ రోజున ఇక్కడ వారికి అభినందన సభ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభినందన సభకు గౌరవ నగరపాలక సంస్థ మేయర్ సుజాత గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు, వైస్ హెచ్ఎం గారు అందరు కూడా అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అనేటువంటిది ఒక నెల్లూరు నగరానికే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ స్కూల్గా ఉంది. ఇక ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ నారాయణ గ్రూప్ నుండి కొంతమందిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెక్రటేరియట్ సిబ్బందిలో బిఎడ్ క్వాలిఫికేషన్ చేసి ఆల్రెడీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారిని ఫ్యాకల్టీగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిప్యూటేషన్ తీసుకోవడం జరిగింది. ఇటువంటి కాంబినేషన్ బహుశా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్కూల్లో కూడా దొరకదు. అందుకే మన నెల్లూరు ముద్దుబిడ్డ డాక్టర్ సతీష్ రెడ్డి గారు, ఎక్స్ డిఆర్డిఓ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కాంబినేషన్ చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంటే పెద్ద పెద్ద వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా డిఫరెంట్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నట్లయితే అక్కడ ఆ మేధోమథనం వలన ఆ సంస్థలు చాలా ముందుకు వెళ్తున్నాయి. ఆ విధంగా విఆర్ స్కూల్లో కూడా సచివాలయ సిబ్బంది నుంచి, అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, అదేవిధంగా స్కూల్స్ నుంచి రెగ్యులర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకోవడం అనేది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి వారు ఆ రోజు కొనియడం జరిగింది. సో ఆ విధంగా ఈరోజు ఇటువంటి కాంబినేషన్లో టీచర్లందరూ కూడా ఎంతో సమన్వయంతో, ఎంతో ఐక్యతతో గత సంవత్సర కాలం పాటు పనిచేసి మొదటి అకాడమిక్ ఇయర్ని ఎక్కడ ఏ అవాంతరాలు లేకుండా చక్కగా నిర్వహించినందుకు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాన్ అకాడమిక్ మెంబర్స్ వీరందరికీ టీచర్స్ స్కూల్ నిర్వహణలో ఉంటే నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ అన్నింటి కూడా తీసుకోవడంలో వాళ్ళు కూడా వారి వంతు పాత్ర వాళ్ళు పోషించారు. వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.